ప్రతి నూతన దినమును నూతనముగా ఆరంభించు అను శీర్షికన ఈ దినము జూలై మాసము 3వ తారీఖు నిమిత్తమై అంశము లర్నింగ్ హౌ టు వాక్, ఎలా నడవాలో నేర్చుకోవడము. ఆంగ్ల మూలము వేరెన్ డబ్ల్యూ వెల్స్బీ. తల్లిదండ్రులమైన మనకు తెలుసు, మన పిల్లలు ముఖ్యంగా టీనేజర్లు, నేను చిన్నప్పుడు ఇలా విధేయుడిగా ఉంటిని, ఇలా నేను నేర్చుకున్నాను, నేను నేర్పించబడ్డాను అని చెప్పడం ఇప్పటి పిల్లలకు వినడానికి ఇష్టపడరు. కానీ ఇది కుటుంబాన్ని తీర్చిదిద్దడంలో ముఖ్యమైన భాగము. ఒక ఆధ్యాత్మికమైన తండ్రి తన పిల్లలను ప్రభువుతో తనకు గల సంబంధం నుండి తాను నేర్చుకున్న విషయాలను, తన సొంత అనుభవాలను వివరించుచు వారిని ప్రోత్సహించి సహాయం చేయగలగడం ఆశ్చర్యకరమైన విషయమే. పిల్లలారా రండి, నా మాట వినండి, నేను మీకు ప్రభువునందు భయభక్తులు నేర్పుతాను. కీర్తన 34:11 అని ప్రోత్సహించినట్లుగా ఉంటుంది. విశ్వాసులకు అపోస్తలుడైన పౌలు గారు తండ్రిలా పరిచర్య చేయడం వెనుక ఉద్దేశం ఏమిటి? తన పిల్లలు దేవునికి తగినట్లుగా నడుచుకోవాలనేదే ఆయన లక్ష్యముగా ఉన్నది. తన రాజ్యమునకును మహిమకును మిమ్మను పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకునవలనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించచ్చు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. 1 తెస్సలోనిక 2:12. ఒక తండ్రి తన పిల్లల గురించి గర్వపడాలని కోరుకునే విధముగానే ప్రభు తన పిల్లల జీవితాల ద్వారా మహిమను పొందాలని కోరుకుంటున్నాడు. పౌలు గారు దేవుని ప్రజల విషయమై భారము గలవాడై వారు దేవునికి తగినట్లుగా నడవాలని కోరికతో వారిని హెచ్చరించుచు వారికి వ్యక్తిగతముగా పరిచర్య చేశాడు. ప్రతి బిడ్డ ఎలా నడవాలో నేర్చుకోవాలి. అతను అనుసరించడానికి మంచి నమూనాలు కలిగి ఉండాలి. పౌలు గారు తన పిల్లలను ప్రభువుకు తగినట్లుగా నడుచుకోవాలని హెచ్చరించాడు. క్రీస్తు యేసులో మనకున్న పిలుపునకు తగినట్లుగా మనం నడవాలి. దేవుడు మనలను పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. మనము ఆయన కృప ద్వారా రక్షించబడ్డాము. మనం ఆయన రాజ్యంలో మరియు మహిమలో భాగమయ్యాము. ఒకరోజు మనము నిత్యరాజ్యంలోనికి, నిత్య మహిమలోనికి ప్రవేశిస్తాము. ఆయన మహిమను మనము పంచుకుంటాము. ఈ విధమైన నిశ్చయత మన జీవితాలను పరిశీలించాలి, పరిపాలించాలి మరియు ప్రభువును సంతోషపెట్టాలని కోరుకునేలా చేయాలి. ఈ దినం కొరకైన వాక్య భాగము, మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును, ఆయన చిత్తము పూర్ణముగా గ్రహించేవారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకునవలననియు, ఆనందంతో కూడిన పరిపూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు, తేజోవాసులైనటువంటి పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగునట్లు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలననియు దేవునిని బ్రతిమాలుకొనుచున్నాము అని అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ 1:10 తెలియజేస్తూ ఉన్నాడు. ఇతర వాక్య భాగములను ధ్యానించండి. ఎఫెసీ పత్రిక 4:1-3 ఫిలిప్పీ పత్రిక 1:27, 2 యోహాను 4. మనము చేయవలసిన పని, ప్రభువునకు తగినట్లుగా నడవడం లెక్కించబడే విషయాలను, ఈరోజు మీరు చేయాలని భావించే విషయాలను ఒక పట్టికగా వ్రాయండి. ఈ విషయాలను గురించి ప్రభువునకు ప్రార్థించండి, అందుకు సమయం కేటాయించండి. ఈరోజు మీ నడకలో పరిశుద్ధాత్మ మిమ్మును పాలించనివ్వమని ఆయనను అడగండి. ప్రభు అలాగ మీకు సహాయం చేయనుగాక. ప్రతి నూతన దినమును నూతనంగా ఆరంభించడం శీర్షికన వెలువడుతున్న ఈ చిన్న సందేశములను ప్రతిదినము మిస్ కాకుండా వినట కొరకై క్రైస్ట్ లైవ్లీ హోప్ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.
దేవుడు మీకు సహాయం చేయనుగాక.